యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకునే మార్గమును ఆయన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. మనం కోరుకున్న మార్గం, అసలు మనం కోరుకున్న మార్గం ఏంటి? మనం పరలోక రాజ్యం. సరే, ఈ లోకంలో మీకు ఏది ఇవ్వనమ్మా, నేను ఒక పరలోక రాజ్యం ఇస్తాను అంటే, అయ్యి బాబోయ్ అదేంటి ప్రభువా అంటాం. అమ్మా, పరలోక రాజ్యంలోనికి మనం చేరే ముందు మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సమస్తము సమకూర్చబడాలి. నిజంగా ఒక ఫ్యామిలీకి మనకి ఏం కావాలి? నిజంగా ఏం కావాలి? ఉండడానికి ఇల్లు కావాలి అమ్మా, తిరగడానికి వాహనాలు కావాలి, బిడ్డలు మంచి స్థితిలో చదువుకోవాలి, దేవుడు మంచిగా ఆశీర్వదించాలి, చక్కటి ఆరోగ్యం దయచేయాలి, బ్యాంకులో బ్యాలెన్స్లు ఉండాలి. ఇంతకన్నా ఏం కావాలి మనకి? ఇవన్నీ పొందుకుంటూ పరలోకానికి జారాలి. వీటన్నిటిని పొందుకుని మన ఆత్మని మళ్ళీ ఇక్కడే విడిచిపెడితే కష్టం కాబట్టి ఇవి పొందుకుంటూ పరలోకానికి చేరాలి. దీని కొరకు మనం భక్తిని కొనసాగిస్తాం. కొంత దేవుని దగ్గర భయం కనపరుస్తాం, దేవుని దగ్గర భక్తిని కనపరుస్తాం. ఈ రెండు భయభక్తులు దేనికి కనపరుస్తామంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కావాలి, అట్ ద సేమ్ టైం పర సంబంధమైన ఆశీర్వాదం కావాలి. రెండు కావాలి మనకి మనుషులుగా. ఎందుకంటే ఇక్కడ కష్టాల్లో వదిలేస్తాను నిన్ను, అక్కడ మాత్రం నిత్య రాజ్యంలో నిన్ను ఆకలి దప్పికలు లేని రాజ్యంలో నిన్ను ఉంచుతానంటే అదేంటి ప్రభువా, ఇక్కడ మాత్రం ఏం పాపం చేసాం మేము, నీ బిడ్డలం కదయ్యా, నువ్వు మా తండ్రివి కదయ్యా, మా తండ్రి ఆస్తిపరుడు అయితే మేము మాత్రం ఏ పాపం చేసాం, మాకు కూడా ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి, అక్కడ కావాలి అని అంటాం. అట్లాగే ఎవరికి ఇస్తాడంటే ఇది యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి. నేను అదే అంటా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే పిల్లలకు తెలుసు, స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ చదువుకునేటప్పుడు 60 మంది స్టూడెంట్స్ ఉంటారు, లేదంటే 30 మంది ఉంటారు, 20 మంది స్టూడెంట్స్ ఉంటారు. క్లాస్ రూమ్ ఒకటే, బోధించేవాడు ఒకే టీచరు, కూర్చుని పాఠాలు వినే స్టూడెంట్స్ కూడా ఆ 20 మంది, ఆ 30 మంది, ఆ 40 మంది. అందరికీ చెప్పేది ఒకే విధంగా చెప్తున్నాడు, వినేవాళ్ళందరూ ఒకే విధంగా వింటున్నారు. ఒకటే స్కూల్లో ఒకటే బ్లాక్ బోర్డు, అంతా ఒకటే. కానీ ఎవరైతే భయభక్తులు కలిగి వింటారో వాళ్ళు మాత్రం ప్రయోజకులు అవుతున్నారు. మిగతా వారు అందరూ ప్రయోజకులు అవుతున్నారా? 60 మంది స్టూడెంట్స్ ఉన్నతమైన స్థానంలో నిలబడుతున్నారా? 60 మంది పిల్లలు కూడా మంచి కలెక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అవుతున్నారా అంటే అవి చాలా వేళ్ల మీద ఉంటారు, తక్కువ మంది ఉంటారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళలో భయభక్తులు లేకపోవటం, శ్రద్ధ లేకపోవటం, భయభక్తులు లేకపోవటం, బాధ్యత లేకపోవటం, బాధ్యతాయుతంగా జీవించటం వల్ల వీళ్ళు గుంపులో గోవిందులాగా ఉంటున్నారు. ఎవరైతే భయం కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి చదువుతున్నారో వాళ్ళు మాత్రమే ఉన్నతమైన స్థానంలో ఉంటారనేది ఎంత నిజమో, ఎంత సత్యమో దేవుడు అదే అంటున్నాడు. చాలామంది ఉన్నారు పిలువబడిన వారు, అనేక మంది క్రైస్తవులు ఈరోజు కొందరు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే మనం ఏర్పరచబడిన వారి గుంపులో ఉండాలి. మన చిన్న సంఘమే కావచ్చు, కానీ ఖచ్చితంగా మనం ఏర్పరచబడిన వారి గుంపులోనే మనం ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట మనము కోరుకున్న మార్గం ఆయన మనకు బోధిస్తాడంట. మనం ఏ మార్గం కోరుకుంటున్నామో, ఏ సమృద్ధిని కోరుకుంటున్నామో, ఏ సంతోషమైన మార్గాన్ని కోరుకుంటున్నామో, ఏ చీకు చింతలు లేని జీవితాన్ని మనం కోరుకుంటున్నామో ఆ మార్గమును ఆయన మనకు తెలియపరుస్తాడంట, బోధిస్తాడంట, నడిపిస్తాడంట. కాబట్టి అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం కనపరుచుకోవాల్సింది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. అసలు సహజంగా ఇది ప్రతి వారికి తెలిసింది, భయభక్తులు కలిగి జీవించాలి అనేది 100కి
100% మందికి తెలుసు. కానీ ఎందుకు కొన్ని విషయాలు మనం తప్పిపోతాం, కొన్ని విషయాలు మనకి పరిస్థితులు మనని పక్కదారి పట్టిస్తుంది, ఎందుకు పరిస్థితులు మనని బలహీనపరుస్తుంది అంటే నేను చాలామందిని చూసా. ఏంటంటే వాళ్ళు చదువుకున్నది ఒకటి, చేసేది మరొకటి. అదేమిటయ్యా, మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులం, దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాం, మా నాన్న క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు, మేము చిన్నప్పుడు నిండి యవ్వన వయసులో మేము బాప్తీసాలు తీసుకున్నాం. అయినా కూడా మేము చదివిందేమో ఒకటి, మేము చదివిన దాంట్లో మేము రానియలేదు. కానీ ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒకటి కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి, ఏదో రకంగా బ్రతకాలి కాబట్టి చదివిన చదువుని, ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు చదివిన చదువుని విడిచిపెట్టి వేరే మార్గంలో వెళ్తున్నాం, వేరే మార్గంలో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం, వేరే పనిలో స్థిరపడిపోయామని నాకు తెలిసి 100కి 90 మంది చెప్తారు ఈ సాక్ష్యం. చెప్పరంటారా? మరి ఎందుకు దేవుడు అంటున్నాడు కదా, అదేమిటి, మీరు కోరుకున్న మార్గాన్ని మీకు ఇస్తానంటున్నాడు. ఇక్కడ వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే మార్గాన్ని నీకు ఇస్తానంటున్నాడు. వాడు కోరుకోబట్టే కదా 25 సంవత్సరాలు చదువుకుని ఒక ఇంజనీర్ చేశాడు, లేదంటే ఒక MBA చేశాడు, లేదంటే ఇంకేదో చేశాడు. కానీ ఆ మార్గంలో కొనసాగలేకపోవటానికి గల కారణం చేతి పనులు కూడా. చిన్నప్పటి నుంచి మనం చేతి పనుల్లో ఒక విద్య నేర్చుకుని ఒక స్టేజ్ వచ్చినాక ఆ పనిని వదిలేసి వేరే పనికి వెళ్ళాల్సి వస్తాయి. ఆ పనిలో అవకాశాలు ఉండవు, వేరే పనికి వెళ్ళాల్సి వస్తుంది. దేవుడు అంటున్నాడు నువ్వు కోరుకున్న మార్గంలోనే నిన్ను స్థిరపరుస్తాను, నీకు దానిలోనే నిన్ను బోధిస్తాను, హెచ్చిస్తాను అని దేవుడు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటం చాలా ప్రధానమైనది. మనం దేన్నైతే చేస్తున్నామో, ఎందుకంటే మన ప్రయాణం వెళ్తున్నప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఓ బస్సు, మేము మొన్న ఊరికి వెళ్తున్నప్పుడు ఒక 100 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత బస్సు సడన్గా అయిపోయింది, బ్రేక్ డౌన్ అయిపోయింది. ఆ రోజల్లా మేము అక్కడ ఉండిపోయాం, వెనక్కి వచ్చేద్దాం ఉన్నాం. కానీ వెనక్కి వస్తే ఎట్లా, వెళ్ళాల్సింది ముందుకే అని చెప్పేసి మళ్ళీ తెల్లవారులు ఆ రోజు బస్సులో పడుకుని ముందుకు ఆ రోజు వెళ్ళేప్పటికీ తెల్లవారు సాయంత్రం అయింది. మేము వెళ్ళేప్పుడు 3-4 అయింది మేము ఊరికి వెళ్ళేసరికి. ఏది ఏమైనప్పటికీ మన భక్తిలో ఈ బస్సులోనే వెళ్ళాం, నాకు ఈ బస్సులోనే కావాలి, నీ మీద కోర్టులో కేసేస్తాను, నువ్వెందుకు ఇలాంటి బస్సు పెట్టాం. చాలామంది అన్నారు, చాలామంది తిట్టారు, డ్రైవర్ని కొడతాకెళ్ళారు. ఈ ముందు చెక్ చేసుకోవా, మేము రేపు పొద్దున్న మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, హాస్పిటల్లో ఆపరేషన్లు ఉన్నాయి, నువ్వు ఇక్కడ ఇట్లా వదిలేస్తే మేము ఎలా వెళ్ళాలి అని చెప్పేసి డ్రైవర్ని కొడతా వాడు పారిపోయాడు డోర్ తీసుకుని. ఏం చేస్తాడు, బస్సు అయిపోయింది, వాడు మాత్రం ఏం చేస్తాడు, ఆన్లైన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళది ఇట్లా ఆన్లైన్ బుకింగ్ అన్నీ, ఎవరిది ఇట్లా. ఆ రోజల్లా జాగారం చేసాం, నైటల్లా బస్సులో ఉండి పొద్దునెప్పుడు 7 గంటలకు ఏదో వచ్చింది, వాడు తీసుకెళ్ళి మమ్మల్ని తెల్లవారు సాయంత్రం 3 ఏది ఏమైనప్పటికీ మనం చేరటం అనేది ముఖ్యం. మనం ఏ పనిలో ప్రారంభమయ్యామో, ఏ పని మీద దృష్టి పెట్టామో, ఆ పని షిఫ్ట్ అవుతున్నప్పుడు, మారుతున్నప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలంటే, ఇది అయిపోయింది కాబట్టి ఈ ప్రయాణం ఆఖరం, నేను 2 సంవత్సరాలను చదువుకున్నాను కాబట్టి, నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి నా జీవితం అయిపోయిందని మన జీవితం అక్కడ ఆగకూడదంట. దేవుడు ఏ మార్గాన్ని చూపిస్తే, ఏ త్రోవ చూపిస్తే ఆ త్రోవలో విశ్వాసంగా మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనం వెళ్ళే త్రోవ ఏదైనా కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు. అది మనకు సంబంధం లేని త్రోవ, మనకు సంబంధం లేని ఉద్యోగం, అసలు మనకు చేతకాని పని, మనం ఎప్పుడూ చేతైన పనే వదిలేసాం, ఆ పని మన పోషించట్లేదు, ఆ పని మనం ఆశీర్వదించట్లేదని ఒక చేతకాని పనిలోకి వెళ్ళాం, తెలియని పనిలోకి వెళ్ళాం, కొత్త పనిలోకి వెళ్ళాం. అయినప్పటికీ మనం విశ్వాసంతో భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఆ పనిలో కొనసాగినట్లయితే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఎప్పుడు ఇన్ని వేల కోట్ల మంది జనాభాలో ఫలానా రంగంలో ఈ వ్యక్తి రాణించలేదు అంటానికి ఎవడూ లేడు. జనాభా ఎంతమంది ఉన్నాయో అన్ని రంగాల్లో పనులు ఉన్నాయి, అన్ని రంగాల్లో పనులు ఉన్నాయి, ఏ పనికి ఆ పనే ఉంది. కానీ ఈ రంగం అసలు పనికిరాని రంగం, దీనివల్ల
పాడైపోయింది అనడానికి ఏ ఒక్కడు ఉండడు. పాడైపోయిన వాళ్ళు ఉంటారు, కానీ ఆ పాడైపోయిన దాంట్లో కూడా ఆశీర్వదించబడిన వాళ్ళు ఉంటారు. కానీ మనం వాళ్ళను చూడాలి. మనం ఎన్నుకున్నది ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఉన్నాం కాబట్టి దీన్ని వదిలేసి వేరే దాంట్లోకి వెళ్ళిపోయాం కాబట్టి ఏం భక్తి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధిలో కొనసాగితే ఈ మనం చేసింది ఏంటి? తెలియని సంబంధం లేని, అసలు నేను చదువుకున్న చదువుకి నేను చేసిన దానికి నాకు లక్షల్లో జీతాలు రావాలి, అయినా కూడా నేను 15,000కి వెళ్ళి పనిచేస్తున్నా, 20,000కి వెళ్ళి పనిచేస్తున్నా అని చెప్పేసి మనం భక్తిలో మనం అవిశ్వాసంలో పడతాము. ఈ నిరుత్సాహం వల్ల ఈ అవిశ్వాసం ఏం చేద్దంటే దేవుని పట్ల ఒక భయభక్తులు లేకుండా చేస్తే దానివల్ల పని మీద శ్రద్ధ పెట్టలేం, పని గురించి ఆలోచించలేం, పనికి సరైన న్యాయం చేయలేం. దీనివల్ల ఏంటంటే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అయిపోతాం, ఎదగలేం, అభివృద్ధి పొందలేం. దేవుడు అంటున్నాడు, అరే బాబు నీ చేతిలో ఏది ఉంటే దాన్ని బట్టి నేను ఆశీర్వదిస్తానంటాడు. అవునా కదా? మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఒక మనిషిని ఆశీర్వదించడానికి పెద్ద పెద్దవి అవసరంలో మన దేవుడికి. ఏది ఉంటే చీపురు పుల్ల ఉందా నీ చేతిలో, దాన్ని పట్టుకుని ప్రార్థన చేయి, దానితోనే నేను ఆశీర్వదిస్తా, దాని ద్వారా నేను సమృద్ధిలోకి నడిపిస్తా, దాని ద్వారా నీకు సమాధానం అనుగ్రహిస్తా, దాని ద్వారా నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తా అన్నాడు ఆయన. అందుకనే ఏదైనా గడి ఏ పని చేస్తున్నామో దానిని మనం ప్రేమించేవారిగా ఉండాలి. మనకు అప్పచెప్పిన పనిని నిజాయితీగా చేసేవారిగా ఉన్నప్పుడు ఆ పని అది ఎప్పుడైతే మనం దానికి ఇప్పుడు కొన్ని పనులు ఇష్టంగా చేస్తాం, కొన్ని పనులు ఇష్టం లేకుండా చేస్తాం. ఇష్టం లేకుండా ఇది అంటారు చూసారా, ఆ తరంబరాలు పోసినట్టు కొన్ని జరుగుతాయి, ఇష్టంతో చేసే కూడా జరుగుద్ది. ఇష్టంగా చేసినప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళవలసిన త్రోవలని కనపరుస్తా. వెళ్ళవలసిన త్రోవలు, ఈరోజు త్రోవలు కనపడక దారి తప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. త్రోవ కనపడక, ఏ పని చేసినా త్రోవ కనపడక, ఎటుకి వెళ్ళాలో అర్థం కాక, పని మీద ఇంట్రెస్ట్ లేక, భక్తిలో బలహీన పడిపోయి, సరళగిలి పడిపోయి, ఇన్ని ఉపవాసాలు ఇన్ని ప్రార్థనలు చేస్తే నాకేంటా ఇలాంటి త్రోవ చూపించావు, నన్నెందుగా ఇలాంటి సమస్య ఎదిరించావు, నన్నెందుగా ఇలాంటి ఇబ్బందులు నేను పడుతున్నానని చెప్పేసి అనేవాళ్ళు చాలామంది. దీనివల్ల మనకేం జరుగుద్దంటే అది మనకు మైనస్సే కానీ ప్లస్ కాదు. మనకు దొరికిన దానిని మనం అందిపుచ్చుకున్న దాన్ని, అది చిన్నదైనా పెద్దదైనా విశ్వాసంలో కొనసాగుతూ భయభక్తులు కలిగి మనం ముందు కొనసాగినట్లయితే ఆ పనులను మనం ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆ పనే మనకు దీవెనకరంగా మారుద్ది, అదే మన హెచ్చిస్తుంది, అదే మన ఉన్నతమైన స్థానంలో నిలవబడద్ది అని చెప్తున్నాడు. ఇంకా మాట చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో 5-6 వచనాల్లో సామెతల గ్రంథము 3వ అధ్యాయము, నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ యెహోవా యందు నమ్మకించి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్న ఎడల అప్పుడు ఆయన మన త్రోవలను సరళము చేస్తాడంట. ఆయన మన త్రోవలను సరళము చేయాలంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను భక్తిలో కొనసాగుతూ ఇన్ని సంవత్సరాలు వెచ్చించి నేను ఈ పని చేస్తున్నాను, దీన్ని తప్పించి నాకు కొత్త మార్గాన్ని చూపించావేంటయ్యా, తెలియని ప్రజల దగ్గరకు నన్ను నడిపించావేంటయ్యా, ఇన్ని కష్టాలకు కారణం అదేగా, అందులోనే నన్ను స్థిరపడిస్తే నేను ఈ పాటికి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతా కదా. అప్పుడప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి కదా, మామూలుగా దంచుదామని అనిపిస్తుంది. కానీ మన భక్తిలో మాత్రం ఎప్పుడు కూడా అలా నిస్సహాయపడటానికి వీలేదు. పరిస్థితులకిను భక్తికిను ప్రార్థనా జీవితానికి సంబంధం లేదండి అసలు నాకు తెలిసి. ఎందుకంటే ఎలాంటి పరిస్థితులైనా మనం మన భక్తిని ముందు కొనసాగించాలి, మన యథార్థతను కనపరుచుకోవాలి. మన నీతి అనే వస్త్ర కిరీటాన్ని మనం వస్త్రములను ధరించుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం అనుకున్నది చేరగలుగుతాం. దీనికి కొంత ఓర్పు కావాలి, కొంత సహనం కావాలి,
ఇదంతా చెప్పినంత అనుకున్నంత ఆషామాష కాదు, మనం అనుకున్నంత అంత ఈజీ ఏం కాదు, అది చాలా కష్టం. ఇక్కడ నుంచి చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు, కానీ అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ బాధ. అదే బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ మన విశ్వాసము యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన బోధిస్తాడంట. ఆయన బోధ మనం వినాలి అంటే తెలియని మార్గమైనా, అది యోర్దాను నదైనా, ఎరికో గోడైనా సరే, ఏది అడ్డుగా ఉన్నా మనకు తెలియని మార్గంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి ముందుకు కొనసాగాలి అని మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని యందు విశ్వాసంతో మనం ముందుకు కొనసాగినప్పుడు మాత్రమే అది జరుగుద్ది అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లలు మనం చూస్తాం. వాళ్ళు ఇప్పుడు మన మహేష్ వాళ్ళ చిన్నపిల్ల ఉంది కదా, బుడదానికి ఏది ఇచ్చినా నోట్లో పెట్టుకుంటుంది. 500 నోటు ఉంటే నోట్లో పెట్టుకుంటుంది, ఆ మైక్ ఇస్తే నోట్లో పెట్టుకుంటుంది, ఆ కంజర్ ఇస్తే నోట్లో పెట్టుకుంటుంది, బైబిల్ ఇస్తే నోట్లో పెట్టుకుంటుంది. అక్కడి నుంచి కొద్ది వయసు ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెట్టుకుంటుందా? పొరపాటును పెట్టుకోదు. అప్పుడేం పెట్టుకుంటుంది? తన నోటికి ఏది తీయగా ఉంటే అది పెట్టుకుంటుంది, తనకి ఏది నోటికి రుచిగా ఉంటే అది పెట్టుకోవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత నుంచి ఒక ఏజ్ వచ్చింది, నా ఏజ్ వచ్చింది అనుకుందాం సపోజ్. ఇప్పుడు నేనేం పెట్టుకోవాలి? తీయగా ఉంది కదా, నోటికి రుచిగా ఉంది కదా అని ప్రతి అడ్డమైంది నేను తిన్నాను అనుకో, తినంటే ఏమవుద్ది? తీసుకెళ్ళి జాయిన్ చేయాలి. దేనికి తినమంటే మనకు కొన్ని విషయాలు తెలుస్తామండి. ఏంటంటే, ఇది తినటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, ఎక్కువ నూనె వాడటం వల్ల గుండెకు ప్రాబ్లం, ఇది తినటం వల్ల కిడ్నీకి ప్రాబ్లం, ఇది తినటం వల్ల లివర్కి ప్రాబ్లం అని మనమే డైట్ మెయింటైన్ చేస్తాం, అవునా? అలాగే భక్తిలో మనం కొనసాగుతున్నప్పుడు, మన ప్రయాణం చేరవలసిన గమ్యం మనం చేరుతూ ఉన్నాం, భక్తిలో మనం కొనసాగుతున్నప్పుడు దినదినము దేవునికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరుగుతుందంటే, భక్తిలో పరిపూర్ణత, ఒక స్థిరత్వము, ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది మనలో. ఏది తినాలో ఏది తినకూడదో నా వయసు వచ్చినాక ఎలా తెలుస్తుందో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, దేవునితో ఎలా సహవాసం చేయాలో, సంఘములో ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో అని భయభక్తులు కలిగి జీవించడం మనం ప్రారంభిస్తామంట. అక్కడ భయం ఉంటే ఇక్కడ భయం వస్తుంది. ఎందుకంటే అక్కడ భయం ఏం చేస్తంట, ఇది తింటే నువ్వు చస్తావరా బాబు అని డాక్టర్లు చెప్తారు కాబట్టి, ఇది తినటం వల్ల నీకు ప్రాణహాని ఉందిగా అని చెప్తారు కాబట్టి ఖచ్చితంగా అది మానేస్తాం. అలాగే అంతకన్నా ప్రమాదకరమైనది అది శరీరం మాత్రమే చనిపోద్ది, శరీరం మాత్రమే ఇబ్బందులు పడుద్ది. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైనది, ఇది చాలా ప్రమాదకరమైనది. దీనిలో వద్దు అన్నది మనం విడిచిపెట్టాలంతే. పలానా మాటలు మాట్లాడటం వల్ల ఇది మనకు ప్రమాదం, మన భక్తిలో మన దిగజార్చేస్తుంది అనుకున్నప్పుడు వదిలేలేదు దాన్ని. అది ఎప్పుడు వస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడు మాత్రం. ఎందుకంటే మనం వెళ్ళవలసిన ప్రయాణం, మనం చేరవలసిన ప్రయాణంలో మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి, మనం దారి తప్పిపోకుండా ఉండకూడదు. మనం వెళ్ళాల్సింది అమలాపురం అయితే ఎక్కడికి వెళ్ళిపోవాలి? బొంబాయో, కలకత్తానో, చెన్నైనో వెళ్ళిపోకూడదంటే మనం వెళ్ళవలసిన ప్రయాణం, బళ్ళు మారచ్చు, వెహికల్స్ మారిపోవచ్చు, కానీ ప్రయాణం మాత్రం అదే ప్రయాణంలో మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆయన యందు విశ్వాసము, ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు మాత్రమే మనం వెళ్ళగలం. నిజానికి ఆయన యందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తిని మనం ఈరోజు చూద్దాం. ఎవరంటే ఆ వ్యక్తి? ఆయన కూడా యోబు గారు కాదు, కానీ అంటే నేను యోబు గారిని కూడా చెప్పొచ్చు, కానీ యోబు గారు కాదు. నేను అనుకున్నది ఏంటంటే, యోసేపు గారికి కూడా ఇలాంటి తలకాయ నొప్పులు చాలా వచ్చినాయి. ఒకసారి చూద్దాం. 45వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని గురించి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. ఆదికాండము 45వ అధ్యాయము అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట
తన్ను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలకు పంపివేయడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా వినిరి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసమ్మా? ఇక్కడ అన్నదమ్ములు అతనిని మిద్యానీయులకు అమ్మేశారు. అష్టకష్టాలు పడి తను దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా నీతిని యథార్థంగా పరిశుద్ధంగా జీవించటం వల్ల దేవుడు తనకు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఎవరైతే అమ్మివేశారో, ఎవరైతే మరణానికి అప్పగించాలనుకున్నారో వాళ్ళు వచ్చి తన ముందు నిలబడినప్పుడు నిజంగా వాళ్ళని చూడలేకపోయాడండి యోసేపు. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఒక క్రైస్తవుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు జీవితంలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఏంట్రా మీరు నన్ను చంపేద్దామని ఆ రోజే ప్లాన్ వేశారు. 10 మంది కలిసి నన్ను గొంతలో వేసేశారు, తీసుకెళ్ళి నన్ను మిద్యానీయులకు అమ్మేశారు. నేను ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని శ్రమలు పడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో మీరు ఎవరికన్నా తెలుసా? కష్టం వచ్చినప్పుడు ఇవాళ నిలబడి తలలోంచి నిలబడతారా? వీడిని తీసుకు లోపలేసేయండి అనొచ్చు ఆయన. మనం మనుషులంగా ఆలోచిస్తే అదే చేస్తామండి. మన మనుషులంగా ఆలోచిస్తే మనం అదే చేస్తాం. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆలోచనలు ఎలా ఉంటాయంటే మత్తయి సువార్తలో ఉంటుంది ఒక మాట, 5వ అధ్యాయం 11-12 వచనాల్లో, నా నిమిత్తము జనులు మమ్మను నిందించి హింసించి మీరు అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడల్లా మీరు ధన్యులు అంటాడు. ధన్యులు అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి నోట నుంచి వచ్చే మాటలు అలా ఉంటాయి, ప్రవర్తన అలా ఉంటుంది, ప్రవర్తన అలా ఉంటుంది. నిజానికి నేను అనుకుంటాను వాళ్ళని చూసినప్పుడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు అనుకుంటా. ఎందుకంటే రక్త సంబంధికులు ఎన్ని రోజుల నుంచి తిండి లేక, నీళ్లు లేక, మాసిపోయిన క్రాఫులతో, గడ్డాలతో, చిరిగిపోయిన బట్టలతో నిలబడినప్పుడు అయ్యయ్యో అతనికి కంటెంప్ట్ నీరు వచ్చిందంటుంది నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ ముందు ఆడలేక ముందు వీళ్ళని పంపించేయండి, వీళ్ళని చూడలేకపోతున్నా, వీళ్ళ స్థితిలో ఉంటారని నేను ఊహించుకోవాలి. ఎందుకంటే మా నాన్న ఆస్తిపరుడు, నన్ను ఒక్కడే దీనస్థితికి నెట్టేశారు, వీళ్ళు బాగుంటారే అనుకున్నా ఇంతవరకు. కానీ వీళ్ళ స్థితికి వచ్చేసారు అనేది ఒక్కసారిగా యోసేపు తట్టుకోలేకపోయాడండి, తట్టుకోలేకపోయాడు. వాళ్ళని పంపించేయని అన్నాడు. పెద్దగా అరిచాడంట, పెద్దగా ఎలుగెత్తి ఏడ్చాడంట, ఎలుగెత్తి ఏడ్చాడంట. ఇక అంతకు మించి అతనికి మార్గం ఏం కనపడలా. ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది, దుఃఖం ఆగల. ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి ఉంటాయి. కీడుకు ప్రతి కీడు చేయకుండా, చేయకుండా దూషించే వారిని ప్రేమించే మనస్తత్వం, అందుకని ఆయన అంటాడు కదా, ఎవడైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటాడో వాడి మార్గములు నేను వాడికి బోధిస్తాను, వాడికి నచ్చిన మార్గాలు నేను బోధిస్తాను. యేసోబు అంతలా ఆశీర్వదించబడటానికి, అంతలా హెచ్చించబడటానికి, అంత ఉన్నతమైన స్థానంలో నిలబడటానికి అతను యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాడు. తండ్రులు ఆ సహోదరులు చూడగానే అతను దుఃఖం ఆగలేక ఎలుగెత్తి ఏడ్చిన అని రాయబడింది ఇక్కడ. ఎలుగెత్తి ఏడ్చిన వాళ్ళ పరిస్థితి చూసి, వాళ్ళ దీన పరిస్థితి చూసి, వాళ్ళ లేమిని చూసి అప్పుడు అంటాడు కదా, 3వ వచనం, అప్పుడు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేక ఇక్కడ కూడా మౌనం వహిస్తున్నారండి. వీళ్ళు ఏం చెప్తే ఏం ప్రమాదమో, వీళ్ళతోనే ప్రమాదం, మూలవాళ్ళతోనే చాలా ప్రమాదం. నిజానికి యోసేపు అంగీని తీసుకెళ్ళి గొర్రెపిల్ల రక్తంలో ముంచి తండ్రి దగ్గర తీసుకెళ్ళినప్పుడు తండ్రి కొన్ని రోజులు ఎలుగెత్తి ఏడ్చాడు. అయ్యో నా కుమారుడిని చచ్చిపోయాడా అని అన్నము నిద్ర హారాలు మానేసి ఏడుస్తూ ఉంటే
ఈ 10 మంది కుమారుల హృదయం ఎంత కఠిన పడిపోయిందంటే, ఎందుకు నాన్న అనవసరంగా అన్నం పానేసి నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు, తమ్ముడు ఎక్కడ చనిపోలేదు, ఇలా జరిగిందని నిజం చెప్పొచ్చుగా అప్పుడైనా. ముసలాడేగా ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు. ఏంటి అంత ప్రేమ, మేము ఇక్కడ 10 మంది ఉన్నాగా, ఆడొక్కడేగా, వాళ్ళు లేకపోతే ఏమవుద్ది అని వాళ్ళు అనుకున్నారు. భయభక్తులు లేని వాడి జీవితాల్లో ఆలోచించే ఆలోచన అలా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎదుటివాడి గురించి మనం ఆలోచన చేశామో, మనం మామూలుగా మనం నడుస్తున్నప్పుడు మన గురించి మనం ఆలోచించుకుంటామండి, అందులో సమస్య లేదు, దాని గురించి పెద్దగా ఏమి దేవుడు పట్టించుకోడు. మన వల్ల ఎదుటివాడికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమోనని ఎదుటివాడి గురించి ఆలోచించే మనసు ఎవరికి ఉంటుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఉంటుంది. అలాంటి వారికి మాత్రమే ఆయన మార్గాలను బోధిస్తాడు, అలాంటి వారిని మాత్రమే ఆయన హెచ్చిస్తాడు, అలాంటి వారికి మాత్రమే ఆయన సమాధానం అనుగ్రహిస్తాడు. నేను చెప్పడం కాదు, వాక్యం చెబుతూ ఉంది. మనం ఇందాక చదువుకున్న మూలవాక్యం అదే అర్థం. యేసోబు ఆశీర్వదించబడటానికి సహోదరులు ఉన్నత కరువుతో పరాయి రాజ్యానికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడటానికి గల కారణం ఏంటంటే వీళ్ళ భక్తిహీనత. అమ్మివేయబడిన యేసోబేమో రాజై కూర్చున్నాడు, పరిపాలిస్తున్నాడు, అన్ని ఆస్తులు ఉండి, అన్నీ ఉండి, సకలము ఉండి, పశు సంపద ఉండి, అన్నీ ఉండి, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక పరాయి దేశంలోకి వచ్చి చేతులు కట్టుకుని నిలబడాల్సిన స్థితి. పరాయి దేశంలోకి వచ్చి చేతులు కట్టుకుని నిలబడాల్సిన స్థితి దేని వచ్చే భక్తిహీనత. అదే మౌనం ఇక్కడ కూడా చూపిస్తున్నారంట. అక్కడ తండ్రికి అబద్ధం చెప్పలా, కానీ మనం అనుకుంటాం, కానీ మనుషులకి అబద్ధం చెప్పచ్చు, మనుషుల్ని ఏదైనా నమ్మించవచ్చు అనుకుంటాం. కానీ దేవుడు ఏంటంటే ఆయనకు అనుదృష్టి ఎక్కడ ఉంటుందంటే, నేను అనుకోవటం, ఇప్పుడు ఈ రోడ్లో మనం కెమెరాలు పెట్టాం 4 years బ్యాక్ మన ఇంటి దగ్గర. ఎందుకు పెట్టాం? మనం సమస్య ఉందని పెట్టాం. సమస్య లేని దగ్గర ఎవరు కెమెరాలు పెట్టరు, అవునా? కెమెరాలు పెట్టామంటే దానికి కారణం ఏంటి? సమస్య ఉందని కెమెరాలు పెట్టాం. దేవుడు కూడా ఎక్కడ పెడతాడు తెలుసా? భక్తిహీనుల దగ్గర పెడతాడు కెమెరాలు. భక్తిహీనుల దగ్గర ఉంటాడు ఆయన. ఇష్టానుసారంగా బ్రతికే వారి దగ్గర ఉంటాడు, ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళ దగ్గర ఉంటాడు. చూసి లెక్క రాస్తూ ఉంటాడు, చిట్టీలు రాస్తూ ఉంటాడు. నీతిగా యథార్థంగా బ్రతికే వాళ్ళ దగ్గర ఆయన ఉండడం. ఇక్కడ పరిస్థితులు అంతా అననుకూలంగా ఉంది, సమస్యలు ఏమీ లేవు అనుకుంటే మన కెమెరాలు ఎందుకు అనవసరంగా 10,000-15,000 ఖర్చు పెట్టి కెమెరాలు ఎందుకు పెట్టం? ఇక్కడ కొందరు భక్తిహీనులు ఉన్నారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి మనం కెమెరాలు పెట్టాం. అలాగే యెహోవా యందు భయభక్తులు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కెమెరాలు పెడతారు. ఆ రోజు వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇక్కడ కూడా వచ్చి, అయ్యా నాన్న ఇంకా బతికే ఉన్నాడా, నేను యేసోబుని మీ తమ్ముడిని అన్నప్పుడు కూడా మౌనంగా ఉంటాడు. అమ్మో, వీళ్ళకి బాధ గుర్తొస్తుంది, వీళ్ళకి గతం గుర్తొస్తుంది వీళ్ళకి. ఇప్పుడు ఏం చెప్తే ఏం జరుగుద్దో. ఇప్పుడు మన అవసరంతో వచ్చాం, ఈయన ఏమన్నా మొండి చేయి చూపించాడా, లేదా పండు అన్నాడా, లేదా తీసుకెళ్ళి లోపల అన్నాడా, ఇది ఏదైనా జరిగితే మా పరిస్థితి ఏమిటి, మేమేమైపోవాలి అని అటు ముందు ఇటు వెనక నిజం చెప్పలేక అబద్ధం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. ఇది ప్రమాదకరమైంది. గోడ మీద పిల్లివాటం అన్నమాట ఇది. దేవుడు అదే అంటాడు, అయితే ఆ పక్కన దూకు, లేకపోతే ఈ పక్కన దూకు. వాతావరణాన్ని బట్టి చూసుకుని గోడ మీద పిల్లి ఉంటే అది చాలా ప్రమాదకరమైంది. అది భక్తిహీనులు చేసే పని. మేము భక్తి పరులను కనపరుస్తూ నటిస్తూ అంటారు చూసారా. స్వరమేమో యాకోబు తడిమి చూస్తే ఏశావు. ఇది ప్రమాదకరమైంది. అంటే మనం ఒక రకమైన వేషంగా ఉండి ఇంకొక రకమైన భక్తిని కనపరచడం వల్ల అది భక్తిహీనతగా దారితీస్తుంది. భక్తిహీనులు అంటాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అట్లా కాకుండా, అంత మాత్రమే కాకుండా దేవుని మార్గములను ఆయన మనకు బోధించడం. అందుకే ఆయన అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యందు కలిగిన వాడు ఎవడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాడో వాడు కోరుకొనవలసిన మార్గమును. మనుషులు కోరుకునేదండి ఆశీర్వదించబడటం కోరుకుంటాం. మనుషులు కోరుకునేది హెచ్చించబడటం కోరుకుంటాం. మనం ఏం కోరుకుంటాం? దేవుని ఆశీర్వాదాలు కావాలి మనకి.
దేవుని సమాధానం కావాలి మనకి, దేవుని సంతోషం కావాలి మనకి. ఇంక తప్ప మనకేం కావాలి? సమృద్ధి కావాలి. ఇవే మనం దేవుని సన్నిధి కోరుకుంటాం మనం. ఇవి మనకి కావాలి అంటే, ఈ మార్గాలు దేవుడు మనకు బోధించాలి అంటే, ఈ మార్గాలు మనకి దేవుడు కనపరచాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటం మొదటిగా నేర్చుకోవాలి. 50వ అధ్యాయము 20 వచ్చిన ఒకసారి చూద్దాం. అదే ఆదికాండము 50వ అధ్యాయము 20 వచ్చినాను చూసుకుని ముగించుకుందాం మనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు కానీ నేటి దినము జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బతికించినట్లుగా. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారందరికీ వారితో ప్రీతిగా మాట్లాడను. హల్లెలూయా. ఇది అండి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడి జీవితాల్లో కనపడే స్వభావం ఇలా ఉంటుంది. ఏమంటున్నాడు ఇక్కడ ఈయన? రా బాబు, మీరు నాకు కీడు చేశారని మీరు అనుకుంటున్నారు, సిగ్గుపడుతున్నారు, బాధపడుతున్నారు, కానీ మీరు కాదు చేసింది కీడు. మీకు ఇలాంటి సమయం ఒకటి వస్తుందని, మీలాంటి పరిస్థితులు వస్తారని దేవుడు ముందుగా తెలిసి నన్ను ఈ స్థితికి తోసేసాడు. ఆయనే నన్ను ఇక్కడికి పంపించిన వాడు, తీసుకొచ్చిన వాడు నన్ను ఊరికే వదిలిపెట్టలా, ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాడు. మీకు సహాయం చేసే స్థానంలో నిలవబెట్టాడు. మీకు, మీ పిల్లలకి, మీ సంతానమునికి సమృద్ధిని కలగజేసే స్థానంలో నన్ను నిలవబెట్టాడు. ఇక్కడ కారణం ఏంటంటే, మీకు ఇలాంటి పరిస్థితి వస్తేనే మీరు మీ భక్తిలో అవిశ్వాసులుగా ఉండొద్దు, మీరు భక్తిహీనులుగా మిగిలిపోవద్దు. దీనిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించండి. ఎవరు చెప్పాల్సిన మాటలండి ఇవి? ఎవరు చెప్పగలరంట ఈ మాటలు? మనుషులకు సాధ్యం అవుద్దంటారా? ఎవరు సాధ్యం కాదు. ఇది సాధ్యమే కాదు. కానీ దేవుని బిడ్డలమైన మనం దేవుని మార్గములను కనపరచాలి. ఆయన త్రోవలు మనం తెలుసుకోవాలి, మనం అభివృద్ధి పొందాలి, మన కుటుంబాల్లో నెమ్మది కలగాలి, సమాధానాన్ని తెచ్చుకోవాలి. మన బిడ్డలు ఈ భూమిని స్వతంత్రించుకోవాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి స్వభావం, ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి నడకలను మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఇది దేవుడు పై అంటాడు చూసే ఉంటాడంటే, ఇంతకు మించి ఎవరికి ఇవ్వగలడు ఆశీర్వాదం ఇంతకు మించి ఎవరికన్నా ఇవ్వగలడు ఆయన? ఎవరికన్నా ఇవ్వగలడా? కాబట్టి మనం క్రైస్తవులుగా పిలువబడ్డ వారి గుంపులో కాకుండా ఏర్పరచబడిన గుంపులో మనం ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ అన్ని జనాంగమే. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మందిరంను కట్టాలి, ప్రార్థనా కూడికలు నడపాలంటే కూడా భయపడే ప్రాంతం ఇది. అంత భయంకరమైన ప్రాంతం ఇది. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఇక్కడ మనకు మందిరాన్ని ఇచ్చాడు, మనం ఆరాధించుకోవడానికి. ఏ రోజు మనకు అబ్జెక్షన్ పెట్టలా, సౌండ్ పెరిగిందని కానీ, మాకు డిస్టర్బెన్స్గా ఉందని కానీ. ఏ రోజు మనకి దేవుని మహాకృపను బట్టి వాళ్ళు ఏ రోజు మనకు అబ్జెక్షన్ పెట్టలా. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి, వాళ్ళలో విశ్వాసం అయితే ఉంది కానీ వాళ్ళకున్న బంధకాల నుంచి యువతలకు రాలేకపోతున్నారు. బంధకాల నుంచి బలమైన కట్ల చేత బంధించబడి ఉన్నారు. వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. కేవలం ఏంటంటే వాళ్ళకున్న బంధకాలు. దేవుడు అంటే గొప్పవాడని తెలుసు, విశ్వాసం ఉంది. ఏదైనా సమస్య వస్తే దేవుని సన్నిధికి వెళ్ళి చెబితే ఖచ్చితంగా పరిష్కరించబడద్దని కూడా తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళకున్న బంధకాల నుంచి వాళ్ళు రాలేకపోతూ ఉన్నారు. మనం కనపరచవలసిన ప్రేమని మన కిరణపాల్ కూడా అదే చెప్పారు. అదే మన వాక్యం అంతా 2:30 గంటల మీటింగ్కి వెళ్తే ఆయన అదే చెప్పాడు. మనం అన్యుల పట్ల, దేవుణ్ణి ఎరగని బిడ్డల పట్ల మనం నడుచుకోవాల్సిన విధానము, మనం కనపరచవలసిన ప్రేమ, క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం క్రియల్లో మనం కనపరచగలిగితే దేశం అంతా, ప్రపంచం అంతా ఏదో ఒకరోజు వారు మనసు అనుగ్రహించబడుద్ది. ఏదో ఒకరోజు ప్రపంచం అంతా నిజదేవుణ్ణి తెలుసుకుంటారు. ఏదో ఒకరోజు ప్రపంచం అంతా సత్యదేవుణ్ణి ఆరాధించడానికి అటు కృపదేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం మన దైనందిన జీవితాల్లో మనకి కీడు చేసేవాళ్ళు, మనకి గాయపరిచేవాళ్ళు, మనల్ని నిందించేవాళ్ళు, మనల్ని నిరుత్సాహపరిచేవాళ్ళు, మనల్ని కృంగదీసేవాళ్ళు ఎలా
ఫైనాన్షియల్గా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, లేకపోతే మానసికంగా కావచ్చు. ఎలాంటి వారైనా సరే మన వాళ్ళ గురించి చేయాల్సింది ఏంటంటే మనం కనపరచవలసిన స్వభావాన్ని మనం కనపరచాలి. అదే మనకు ఆశీర్వాదం అంట. అది మనకు ఆశీర్వాదం. గోడకు బందు కొడితే ఎమ్మటే వచ్చేది అది అన్నట్టుగా మనం ఉండకూడదు. వాడు తిట్టగానే వాడు ఒక మాట అనగానే మనం 4 మాటలు. మనకు నోరు లేదా, కాళ్ళు లేవా, శక్తి లేదా, బలం లేదా, మన పక్కన మన కులం ఉంది, వాడి పక్కన వాడి కులం ఉంటే మన పక్కన మన కులం ఉంది అని మనం అలా వండుకోకుండా క్రీస్తు ప్రేమను క్రియల్లో కనపరచగలిగితే, అది బంధువులైనా, రక్త సంబంధికులైనా, బయటవారైనా, మన పొరుగువారైనా, లేకపోతే అన్యులైనా, లేకపోతే క్రీస్తుని ఎరిగిన పిల్లలైనా, ఏది ఏమైనప్పటికీ మనం కనపరచవలసింది మనం కనపరిస్తే యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన మనకు బోధిస్తాడు. మనకు మన దేవుడు బోధించాలి. ఎటు వెళ్ళాలో మనకు చెప్పాలి. ఆయన ఏం చేయాలో మనకు చెప్పాలి. ఆయన చెప్పిన మార్గంలో వెళ్తే మనం చేరవలసిన గమ్యము చేరతాం. మనం ఆశీర్వదించబడవలసిన విధానంలో మనం ఆశీర్వదించబడతాం. మన ప్రాణములకు నెమ్మదినిస్తాడు. మన విడలకి ఏమిస్తాడు? స్వతంత్రించుకుంటారంట వాళ్ళు. ఇంతకన్నా మనకి ఏం కావాలండి? మనం చెప్పండి. ఒక్క మెట్టు కిందకి దిగితే దేవుడు 100 మెట్లు ఎక్కిస్తానంటున్నాడు. హల్లెలూయా. యేసోబు అంతలా ఆశీర్వదించబడటానికి, అంతలా దీవించబడటానికి తన స్వభావం ఏ రోజు కూడా భక్తిహీనుల వలె ప్రవర్తించలా. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక భక్తిపరుడుగానే అతను ప్రవర్తించాడు. కాబట్టి దేవుడు అతను చేయి విడిచిపెట్టలా. దేవుడు అతను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. మనం కూడా మన భక్తిలో మనం ఎన్నటెన్నటికీ మనం దేవుని వెంబడిస్తున్న మనం భక్తిహీనుల వలె కాక, భక్తి కలిగిన దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మన భక్తిని తుదవరకు కొనసాగించుదము కాక, అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించారు.